హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాల ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని మంచి విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏం లేదు, రెగ్యులర్గా మన ఆడవాళ్ళ జీవితంలో జరిగేదే అండి. ప్రతి నెల మనకు పీరియడ్స్ వస్తాయి కదండి. ఆ టైంలోని మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే, ఎటువంటి డైట్ అనేది ఫాలో అయితే మనం మిగిలిన అంటే ఒక 2 to 3 days ఇటువంటి డైట్ ఫాలో అయిన తర్వాత మిగిలిన రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా, అంటే 27 or 28 days ఉంటాయి కదా, అప్పుడు మనం చాలా హెల్తీగా ఉంటాం అనమాట. ఆ టైంలో మనం చాలా బలంగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట. నీరసం అనేది రాదు. ఈ 3 days మనం పాటించే డైట్ వల్ల మిగిలిన రోజులన్నీ కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు, అంటే హెల్త్ పరంగా అనమాట, హ్యాపీగా ఉండొచ్చు. సో అందుకనే ఈ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఏమీ లేదు. మనం డెలివరీ అవుతాం అంటే మనం పిల్లల్ని కంటాం కదా, పిల్లల్ని కనేటప్పుడు మనం ఎంత సిక్ అవుతామండి, మనం ఎంత ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు, హెయిర్ ఫాల్ ఉంటుంది, బాగా సన్నంగా అయిపోతూ ఉంటాము, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. సో అలా ప్రతి నెల మనకు అవుతుందండి. అలా ప్రతి నెల మనం ఆల్మోస్ట్ అటువంటి బాధనే మనం అనుభవిస్తాము. అంటే కడుపు నొప్పి వస్తుంది, మనకి నడుము నొప్పి వస్తుంది, పక్కటెముకలు నొప్పులు వస్తాయి, అరికాళ్ళ మంటలు వస్తాయి, పాదాల నొప్పులు వస్తాయి. సో ఈ 3 days ఇటువంటి డైట్ ఫాలో అవ్వటం వల్ల మనకి అవన్నీ రిలీఫ్ అవుతాయండి. మంచి రిలీఫ్గా హ్యాపీగా ఉంటుంది అనమాట. మన ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది, మన మనసు హ్యాపీగా ఉంటుంది అనమాట ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల. ఇది నేను కొన్నేళ్ల బట్టి నేను చేస్తున్నానండి. ఆల్మోస్ట్ నా పెద్ద పాప పుట్టిన తర్వాత నుంచి, అంతకు ముందు అంత నాలెడ్జ్ లేదు నాకు. పెద్ద పాప పుట్టిన తర్వాత నుంచి నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి అనమాట. సో అప్పటి నుంచి నేను ఇవి నేను ఫాలో అవుతున్నాను. సో నేను ఈ వీడియోలో ఏంటంటే ఉంటుంది, నేను పీరియడ్స్ అయినప్పుడు ఎటువంటి నాకు అవైలబుల్గా నాకు ఇంట్లో ఏం దొరుకుతాయో వాటితో నేను ఆ 2 to 3 days నేను ఎలా కంప్లీట్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్ డే అంతా ఎలా నేను ఏం తిన్నాను, ఏ ఫుడ్ తిన్నాను అనేది ఈ వీడియోలో ఉంటుందండి. అండ్ ఎలా నా మైండ్ కూడా ఇలాంటి టైంలో ఏంటంటే, మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా పెట్టుకోవాలి, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. యాంగ్జైటీ, ఇంకా టెన్షన్స్ ఇటువంటి ఏం పెట్టుకోకుండా నన్ను నేను ఎలా చిల్ చేసుకుంటాను, నన్ను నేను హ్యాపీగా ఎలా ఉంచుకుంటాను అనేది కూడా చిన్న చిన్న బిట్స్, ఏమీ లేదండి. మూవీస్ చూస్తాను, మ్యూజిక్ వింటాను, అండ్ దేవుడి మంత్రాలు చదువుతాను. యాక్చువల్లీ పీరియడ్స్ టైంలోని దేవుని మంత్రాలు, దేవుని తలుచుకోకూడదు, దీపాలు పెట్టకూడదు అని అంటారు. నేను దీపాలు అయితే పెట్టను, కానీ దేవుడు మాత్రం ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను తలుచుకుంటానండి. ఎందుకంటే అది తప్పు లేదు, అందులోని ఎటువంటి తప్పు లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను ఒక నా అభిప్రాయం అంతే. నా అభిప్రాయమే కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు ఇదే విషయాన్ని. మనం ఆడవాళ్ళం పీరియడ్స్లో ఉన్నప్పుడు దేవుని తలుచుకోకూడదని ఎవ్వరూ చెప్పరండి. 100% తలుచుకోవచ్చు. అతనే చెప్పారు, ఆయనే చెప్పారనమాట. సో అందుకే నేను ధైర్యంగా దేవుణ్ణి కూడా తలుచుకుంటూ దేవుని నామాలు, దేవుని మంత్రాలు జపిస్తాను. పెద్ద పెద్ద మంత్రాలు అయితే రావు, కానీ చిన్న చిన్న మంత్రాలు జపిస్తాను. సో అలా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. సో అవన్నీ కూడా ఒక చిన్న వ్లాగ్, ఒక 8 minutes వీడియో అంతేనండి. సో అలా నేను ఎలా డైట్ ప్లాన్ చేసుకుంటాను, ఎలా నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది యూస్ఫుల్ వీడియో అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నేను ఈ నెలసరి సమయంలో ఇలా ఉండాలి అని నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇది చాలా మంచి విషయం అండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో నాకు తెలిసిన మంచి విషయాన్ని అందరితో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, ఈ పీరియడ్స్లో ఉన్న ఆడపిల్లలు ఏంటంటే కారం అనేది అస్సలు ముట్టుకోకూడదండి. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది కదా, అలా అయినప్పుడు అది న్యాచురల్గా ఎంత అవ్వాలో అంత అవ్వాలి. కారం తినడం వల్ల చాలా ఎక్కువగా అయిపోయి దాని ద్వారా మన శరీరంలో ఉండే పోషక విలువలు, విటమిన్స్, మినరల్స్, బ్లడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకోసమే ఈ డైట్ ఫాలో అయితే
నేచురల్గా ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ఒక 2-3 డేస్, మహా అయితే 2 డేస్ అంతే, అంతకు మించి ఎక్కువ అవ్వదు అనమాట. నన్ను నమ్మి ఇలా మీరు తినండి, ఇలా ఉండండి, 100% ఇది వర్క్ అవుతుందండి. సో ఫస్ట్ వచ్చేసి నేను మస్ట్ అండ్ షుడ్గా తాగేది వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఇది వచ్చేసి నేను వీక్లీ ట్వైస్ తాగుతానండి నార్మల్ డేస్లో. బట్ పీరియడ్స్లో ఉంటే 100% నేను తాగుతాను కంపల్సరీ. ఎలాగైనా ఇంట్లో లేకపోయినా సరే వెజిటేబుల్స్ రప్పించుకొని నేను తాగుతానండి. ఇది వచ్చేసి క్యారెట్, కీరా, బీట్రూట్, టమాటో, ఈ 4 కూడా కలిపి ఇందులో లైట్గా ఎక్కువ తేనె వేసుకొని, ఎందుకంటే తేనె కూడా కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, అందుకనే లైట్గా తేనె వేసుకొని తాగుతున్నాను అనమాట. సో ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేది దీంతో అనమాట, జ్యూస్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇది నేను ఒక 200 ml, అంటే ఒక పావు గ్లాస్ కంటే తక్కువ తీసుకుంటాను. ఇది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఒంటికి చాలా బలంగా ఉంటుందండి. ఇది తాగినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ బాగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది అనమాట. అండ్ బాగా కూల్ చేస్తుంది. ఇందులో కీరా కూడా మనం వేస్తాం కాబట్టి బాగా కూల్ చేస్తుంది. అండ్ పోషక విలువలన్నీ మనకి శరీరంలోకి మార్నింగే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది బ్లీడింగ్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. నీరసం అనేది తగ్గిస్తుంది. కాళ్ళు నొప్పులు, మంటలు అన్నీ కూడా తగ్గుతాయండి దీనివల్ల. సో నేనైతే తాగేస్తున్నాను. బట్ ఇదేంటి వచ్చేసి కీరా వచ్చేసి లైట్గా చేదు ఉంది. కొన్ని కీరాలు చేదు వస్తాయి కదా, కుకుంబర్, ఆ చేదు ఉండడం వల్ల నాకు కొద్దిగా ఇష్టంగానే తాగుతున్నాను. తేనె ఒకటి ఎక్కువ వేసుకోలేదండి, సో కొద్దిగా ఈజీగానే తాగుతున్నాను. బట్ నో ప్రాబ్లం, తాగేస్తాను. శరీరానికి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుందంటే ఏ పనైనా చేస్తానండి. సో తాగేసాను అనమాట. సో ఇలా నెమ్మదిగా ఇలా తాగేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతానండి. కాసేపు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటాను అనమాట. పిల్లలకి క్యారేజ్ కట్టడం, ఇంకేమో ఉంటాయి కదా, టిఫిన్ ప్యాక్ చేయడం, ఇవన్నీ చూసుకుంటాను. ఆ తర్వాత నేను చేసే పనిలో ఇదొక పని, మస్ట్ అండ్ షుడ్గా ఆయిల్ మసాజ్ చేసుకుంటానండి. హెడ్ మసాజ్ చేసుకుంటాను ఆయిల్తోని. ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ ఆయిల్. నేను బాగా మొన్న లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో బాగా హెల్త్ ప్రాబ్లం అయ్యి సిక్ అయిపోయాను కదా, ఆ టైంలో హెయిర్ బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ప్రొఫెషనల్స్ నాకు సజెస్ట్ చేసిన ఆయిల్ అనమాట. ఇది నేను వాడుతున్నానండి. ఇది ఒకవేళ నాకు సక్సెస్ అయ్యి వర్క్ అయిందని అనుకుంటే 100% నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మీరు ఎవరైనా కావాలంటే మీరు అది తయారు చేసుకుని వాడుకోవచ్చు. కానీ బట్ ఇప్పుడు కాదు, ముందు నేను వాడాలి కదా, మొత్తం ఆయిల్ అంతా కంప్లీట్ అవ్వనివ్వండి. నాకైతే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు వరకు నేను వాడిన ఆయిల్స్లో అన్నిటికంటే ఇది బాగా వర్క్ అవుతుందని అనిపిస్తుంది అనమాట. సో బాగానే ఉంది. అండ్ ఎలాగా ఇది హెయిర్కి పట్టించాలి. అలాగే నేను హెడ్ మసాజ్ కూడా చేసుకుంటాను. పెద్ద పాప ఉంటే పెద్ద పాప చేస్తుంది, లేదా మా అమ్మగారి ఇంట్లో ఉంటే మా అమ్మగారు కూడా చేస్తుంటారు. బట్ ఎవరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే చేసేసుకుంటాను. ఒక్క 15 to 20 minutes అలా హెడ్ మసాజ్ చేసుకుంటే కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటుందండి. కొద్దిగా ఏదో తలలో ఉండే డిస్టర్బెన్స్ అంతా ఇలా తీసేసినట్టుగా ఉంటుంది అనమాట. అండ్ నేను బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంకా మెడిటేషన్ చేస్తానండి ఈ టైంలోని. ఇంకొకటి ఏంటంటే చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసుకుంటాను ఆయిల్ మసాజ్ అయిన తర్వాత. ఇలా ఆయిల్ మసాజ్ పెట్టుకుని 2 hours అయిన తర్వాత వేడి గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేసి ఫ్రెష్గా ఉంటానండి. మెయిన్ ఫ్రెష్గా ఉంటే ఏంటంటే మనకు ఆ ఫీలింగ్ ఉండదు, ఆ చిరాకు అనేది ఉండదు అనమాట. ఆ టైంలో మనకి చిరాకుగా అన్ఈజీనెస్ ఉంటుంది కదా, అదంతా లేకుండా ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి. ఒక 2 ఇడ్లీస్, చప్పటి ఇడ్లీలు తీసుకుంటాను వితౌట్ చట్నీ. 2 ఇడ్లీస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ అనమాట. అంటే ఇది యాక్చువల్లీ నేను రెగ్యులర్గా తీసుకుంటాను, ఈవినింగ్ టైం స్నాక్స్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు 2 ఇడ్లీలే తిన్నాను, చట్నీ లేదని. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ చెక్కి 2 కొబ్బరి ఉండలు, 2 ఖర్జూరం, కొద్దిగా కిస్మిస్ అండ్ ఫైనల్లీ బాదం, ఇవి వాడుతున్నాను అనమాట. అండ్ నేను కొబ్బరి ఉండలు, నువ్వులు ఉండలండి, ఈ 2 కూడా నేను ఇంట్లో చేసుకొని నేను తింటాను.
రెగ్యులర్గా తింటాను, అవి కూడా ఈవినింగ్ టైంలో తింటాను. బట్ నా దగ్గర అవి అయిపోయాయి ప్రస్తుతానికి ఈ వీడియో చేసినప్పటికీ. బయట నుంచి కొబ్బరి ఉండలు అప్పటికప్పుడు తెప్పించుకొని ఇవి తింటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి చెక్కీ తింటున్నానండి. మనకి చెక్కీలు అంటే పల్లీలతో తయారు చేస్తారు కదా, పల్లీల్లోని చాలా చాలా మంచి పోషకాలు ఉంటాయి, పోషక విలువలు ఉంటాయి. అండ్ అందులోని బెల్లంతో చేస్తారు కాబట్టి బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా చాలా మంచిది. సో నేను ఇది స్నాక్స్ టైంలో ఇంట్లో చేయను, ఇది బయట నుంచి తెప్పించుకుంటాను. ఇది చాలా మంచిది అనమాట ఒంటికి. సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఉండలు. ఇవి బయట నుంచి తెప్పించాను కదా కొబ్బరి ఉండలు, అసలు ఏమీ బాగాలేదండి. నేను ఇంట్లో చేసిన కొబ్బరి ఉండలు అయితే అబ్బా అమృతంలో ఉంటాయండి. నిజంగా పిల్లలైతే వాళ్ళకి తెలియకుండా దాస్తారనమాట, తినేస్తూ ఉంటారనమాట, అంత బాగా చేసుకుంటాను కొబ్బరి ఉండలు. సో కొబ్బరి ఉండలు కూడా తినేసి ఇందులో కూడా హెయిర్ గ్రోత్కి సంబంధించిన విటమిన్స్ చాలా ఉంటాయి కొబ్బరిలోనే. సో అవి తింటాను. అండ్ మై ఫేవరెట్ కిస్మిస్. ఇది వచ్చేసి కిస్మిస్లోని మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి. అండ్ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ మై ఫేవరెట్, ఎప్పుడైనా నాకు స్వీట్ తినాలనిపిస్తే, స్వీట్ ఎక్కువ మానేశాను చాలా వరకు. స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే ఈ కిస్మిస్లు కొంచెం ఒక 10-15 తీసుకొని నెమ్మదిగా నోట్లో పెట్టుకొని నెమ్మదిగా తింటానండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్కి నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా పీరియడ్స్ టైంలోని లంచ్లోని మీరు పెసరపప్పు వాడండి, చాలా బాగా చలువ చేస్తుందండి. ఏం లేదు, మధ్యాహ్నం లంచ్కి ఒక పూట తీసుకుంటే చాలు. ఎందుకంటే పెసరపప్పులో చాలా బలవర్ధకమైన ఆహారం అనమాట. సో ఒక్క పూట తింటే చాలు అనమాట. చాలా చలువ చేస్తుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది తింటే. మీకు పాతకాలం వాళ్ళకైతే తెలుస్తుంది. మనకి పుష్పవతి అయినప్పుడు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు మనకి పెసరపప్పు జావా, పెసరకట్టు ఇలాంటివన్నీ పెడుతుంటారు, ఎందుకంటే చలువ చేస్తుంది అనేసి. ఆ పుష్పవతి అయినప్పుడే కాదండి, ప్రతి ఆడవాళ్ళు, ఆడపిల్లలు, స్త్రీలు వాళ్ళు పీరియడ్స్ టైంలోని కంపల్సరీ ఇది తినండి, చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ చలువ. ఈ పెసరపప్పు తొందరగా అరగాలి, మన ఒంటికి తొందరగా గ్యాస్ట్రిక్ లేకుండా తినాలి అనుకుంటే ఆవు నెయ్యి అనేది వాడుకోవాలండి. ఆవు నెయ్యి వేడి చేసేసి అన్నంలో వేసేసుకొని ఈ పెసరపప్పు వేసేసుకొని తినండి. దాంతోపాటు చప్పగా ఉండేవి ఏంటంటే, నేనైతే రెగ్యులర్గా గుడ్డు తింటాను, బాయిల్ చేసిన గుడ్డు తింటాను. గుడ్డు అనేది నేను ఎందుకంటే తింటాను, గుడ్డుని ఒక నాన్ వెజ్ ఐటెంలో చూడను, ఒక మెడిసిన్లో వాడతాను అనమాట. రోజుకు ఒక గుడ్డు అయితే కంపల్సరీ తింటానండి. సో ఇలాగా రైస్లోని ఆవు నెయ్యి వేసేసుకొని వేడి చేసి కరిగించేసుకొని పప్పు వేసుకొని తినేసి ఒక గుడ్డు లాస్ట్లో తినేస్తాను అనమాట. ఇది నేను చెప్తున్నాను కదా, మెడిసిన్గా చూస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ అండి. కామెడీ మూవీస్ బాగా చూస్తాను, టామ్ అండ్ జెర్రీ టేల్స్ చూస్తాను. అండ్ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. చిన్న కామెడీ సీన్ అయినా సరే బాగా నవ్వు వస్తుందండి నాకు తొందరగా. అండ్ ఒక్కొక్కసారి అది నాకు ప్రాబ్లం కూడా తెస్తుంది, బట్ నో ప్రాబ్లం, బాగా ఎంజాయ్ చేస్తాను, నాకు అది కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కండి. ఇప్పుడు ఈవినింగ్ నుంచి నేను నైట్ వరకు ఫ్రూట్సే తీసుకుంటాను. గ్రేప్స్, సపోటా, రెండు ఒకలాగే ఉంటాయి కదా. సో సపోటా అండ్ గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఈవినింగ్ లైట్గానే తీసుకుంటాను, ఎందుకంటే డిన్నర్ అనేది నేను చాలా తొందరగా చేసేస్తానండి. సో ఈవినింగ్ ఎక్కువగా ఏమీ తినను. నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటాను, బట్ ఈరోజు ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నా నైట్ అనమాట. నైట్ వచ్చేసి మస్క్ మిలన్ పీసెస్ తీసుకుంటున్నానండి. ఇది నేను 6:30-7 కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా నైట్ డిన్నర్ నార్మల్ డేస్లో కూడా, ఈ పీరియడ్స్ టైంలో కూడా 6:30 to 7 మధ్యలోనే నా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోవాలి. ఆ తర్వాత నిద్రపోవటానికి ఒక 1.5 గంటల ముందు లేదా 2 గంటల ముందు గోరువెచ్చటి పాలు, ఇంత బెల్లం, 1 ఇంచ్ బెల్లాన్ని పౌడర్లో చేసేసుకొని పాలల్లో కలుపుకొని తాగుతానండి. బట్
పీరియడ్స్ టైంలో అది తాగను బెల్లం, ఎందుకంటే నోరంతా చప్పగా ఉంటుంది కదా. ఈ పాలు బెల్లం కలిపిన పాలు తాగేసరికి నోరు ఇంకా తీయగా అయిపోతుంది. సో ఇలాగా నా డేని ఎండ్ చేస్తానండి మిల్క్తోని. వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేసి మిల్క్తోనే ఎండ్ చేస్తాను. ఈ మధ్యలో ఎక్కడ నాన్ వెజ్ అస్సలు అయితే తీసుకోను అనమాట. ఎగ్ అంటే అది నేను నాన్ వెజ్గా కన్సిడర్ చెయ్యను, ఎందుకంటే అది ఒక మెడిసిన్ లాగే తీసుకుంటాను. సో ఇలా మిల్క్తో ఎండ్ చేసి నాన్ వెజ్ తినకుండా హ్యాపీగా మైండ్ ఫ్రెష్గా ఉంచుకుంటూ డేనైతే ఎండ్ చేసి 3 డేస్ని కంప్లీట్ చేస్తాను.